వీడియో సాంగ్ ఎలా క్రియేట్ చేస్తారంటే, ఉదాహరణకు తమిళ సినిమాని ఏం చేస్తారు, తెలుగులో మాటలు మారుస్తారు. అంతేగాని తెలుగులో మాటలకు అనుగుణంగా తమిళ్లో సినిమా క్రియేట్ చేస్తారా? చెయ్యరు కదా. అట్లా అన్నట్టు ఒక పాట మీద స్టెప్స్ ఎలా చేస్తారు అంటే, పాట కోసమే స్టెప్స్ చేయరు. స్టెప్స్ అనేవి ఇండివిజువల్గా చేస్తారు, పాట అనేది ఇండివిజువల్గా పాడతారు. రెండు మ్యాచ్ అయ్యేలాగా మనకు కనబడుతుంది, కానీ ఇండివిజువల్గా అది చేస్తారు, ఇండివిజువల్గా ఇది పాడతారు అనమాట. అంటే పాము బోర తిప్పుతా అంటే నాగిని ఉత్తా అంటే పాము డ్యాన్స్ ఎత్తాంటే అందరు ఇది ఉత్తనే నాగినికి డ్యాన్స్ ఎత్తారు అనుకుంటారు, కానీ కాదు. కర్ర తిప్పుతా అంటే పాము డ్యాన్స్ ఎత్తాంటే తప్ప ఆ నాగినికి పాము డ్యాన్స్ ఏది. చూపర్లకు వీడు నాగిని ఊతా అంటేనే పాము డ్యాన్స్ వేసినట్టు అనిపిస్తుంది. అట్లా పాటకు అనుగుణంగా స్టెప్స్ వేసినట్టు అనిపిస్తుంది, పాటకు అనుగుణంగా స్టెప్స్ వేరు. అది వేరు ఇది వేరు అనమాట. రెండు వేరు స్టెప్స్ ఇండివిజువల్గా తయారు చేసుకుంటారు, ఇండివిజువల్గా చేస్తారు. ఆ బిహేవింగ్ అనేది పాట అయితే ఒంటరిగా పాడతారో స్టెప్స్ లేకుండా, అలా స్టెప్స్ ఇండివిజువల్గా చేసుకుంటారు. అలా చేసుకోవాలి, చేసుకొని రెండు మ్యాచ్ అవుతుంది అన్నట్టు. అట్లా మ్యాచ్ అవుతుంది అంతే, మాకు చూపర్లో కరెక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు వేరు వేరు జాతుల మధ్య సంతానం కలుగుతుందా? కుక్కకు ఆవుకు సంతానం కలుగుతుందా? రామచిలుకకు పావురానికి శృంగారం చేస్తే సంతానం కలుగుతుందా? కలగదు కదా. కానీ కలిగితే ఎలా ఉంటుంది? అది చూపర్లకు మాత్రమే కలిగేలా వేస్తారు. ఇప్పుడు మెజిషియన్ ఏం చేస్తాడు, వంకాయలకి వెళ్ళి ఉంగరం తీస్తాడు, ఇంకేదో ఇట్లా మ్యాజిక్ చేస్తాడు. అవన్నీ సెట్టింగే కదా, నిజం కాదు కదా. అట్లా సినిమాలు కూడా అన్ని సెట్టింగే కదా. ఏదంటే అసలు బంగ్లా మీద దుంకినట్టు, చంపినట్టు ఏదో చేస్తారు కదా, అవన్నీ ఫేకే కదా. చెరువులో దుంకినట్టు, గాలిలో వెళ్ళిపోయినట్టు, ఇవన్నీ ఫేకే. గాలి మటన్ దుంకినట్టు ఫేకే కదా. అట్లా మనకు భ్రమ కల్పిస్తారు. అట్లనే ఇప్పుడు స్టెప్ పాట అనేది ఇండివిజువల్గా పాడతారు, మనందరూ తెలుసు కదా రికార్డు. ఆ తర్వాత దాని మీద స్టెప్స్ అనేవి కూడా ఇండివిజువల్గా చేస్తారు, స్వేచ్ఛగా. అందులో అది చేయడం రావాలి. ఇండివిజువల్గా పాటను తీసేసి ఇండివిజువల్గా ఆ బిహేవింగ్, ఫేస్ ఫీలింగ్ అవన్నీ చేస్తారంట. అవి చేసి పాటకు మ్యాచ్ అయ్యేలాగా మ్యాజిక్ చేస్తారు అంతే తప్ప ఈ పాటకు అనుగుణంగా చేయరు. అది ఇండివిజువల్గా చేస్తారు. అలాగే చేస్తారు, అది కానీ ఇండివిజువల్గా. ఓకే, ఓన్లీ సింగిల్గా ఆ ఫేస్ ఫీలింగ్స్ ఎగురు సింగిల్గా చేయాలన్నట్టు. పాట కూడా ఒంటరిగా పాడతారు కదా, సింగిల్గా పాడతారు కదా రికార్డు. అట్లా పాట మీద డ్యాన్స్, స్టెప్స్, నవ్వులు, బిహేవింగ్ అది కూడా ఇండివిజువల్గా చేయడం రావాలి. అలా చేస్తే దీనికి మ్యాచ్ అవుతుంది అంతే. అలా మ్యాచ్ చేస్తారు అన్నట్టు, చేస్తారు అంతేగాని ఇండివిజువల్గా చేయడం రావాలి. ముందు పాట మీద నటన, ఎగురుడు, దునుకుడు, స్టెప్స్, ఫేస్ ఫీలింగ్స్ అనేవి ఇండివిజువల్గా చేయడం రావాలి. అది అలాగే పాటకు యాక్టింగ్ ఉంటుంది, డ్యాన్సులు, ఫేస్ ఫీలింగ్ పాట మీద ఉంటుంది. వీడియో క్రియేట్ ఎట్లా చేస్తారంటే, మనం కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, వాస్తవాన్ని వదిలేసి అవాస్తవంలో ఒక సైకో బిహేవింగ్ ఎట్లుంటుంది, పిచ్చిగా వెర్రిగా ఇంత చేస్తాడు. కానీ అది పిచ్చోడు అనుకుంటారు, కానీ వాడు మంచి కాయాలే ఉంటుంది, మన కాయాలే ఉంటుంది అంతా 100%. అప్పుడే పిచ్చోడు కాదంటాం. కానీ అది పిచ్చోడు చేసిన బిహేవింగ్ ఉంటే ఎట్లుంటుంది, కానీ పిచ్చోడు కాదు మంచోడే అంటే ఎట్లుంటుంది, వింత ఉంటుంది కదా, కానీ మంచోడే. అట్లనట్టు పాట మీద వీడియో ఫేస్ ఫీలింగ్స్ ఎగురుడు కూడా అలా ఉంటాయి అనమాట. అలా ఉంటే చూపర్లకు ఆకట్టుకుంటుంది అనమాట. ఒక పాట మీద రికార్డుకు వీడియో సాంగ్ ఎలా చేయాలి అంటే, పాటను ఒంటరిగా పాడతారు కదా, రాగాలు తీసి దానికి వీడియో ఉంటుంది అప్పుడు. అలా మీరు వీడియో కూడా ఒంటరిగా చేయండి. వీడియో మాత్రమే బిహేవింగ్ తెలుసు కదా, ఫేస్ ఫీలింగ్స్ అవన్నీ చేయాలంటే. అంటే ఒక సైకోలాగా బిహేవింగ్, వాస్తవంగా ఉండకుండా పిచ్చిగా సైకో చేస్తాడు ఆ విధంగా ఉండాలి. కానీ సైకో కావద్దు, వాళ్ళ మంచోడే. అలా ఒంటరిగా చేసి దాన్ని రికార్డ్ చేసి పెట్టుకోండి. చేసుకొని ఆ ఫీలింగ్స్ ఇక్కడ పాటకు అనుకూలంగా టాలీ అయ్యేలాగా అవే ఫీలింగ్స్ చేస్తూ మ్యాచ్ చేయాలి. చేస్తే పాటకు అనుగుణంగా చేసినట్టుగా వస్తుంది అనమాట. అలా క్రియేట్ చేయాలి పాట వీడియో సాంగ్. మనం డబ్బులు సంపాదించేసాం, వస్తువులు అనుకుంటాం, కానీ ఏ వస్తువు కావాలనో తెలుసుకొని దానికోసమే డబ్బులు సంపాదిస్తామా? బీరో కోసం, టీవీ కోసం ఇట్లా డబ్బులు సంపాదించుకోం. ఓన్లీ సింగిల్గా డబ్బులు సంపాదించుకొని మాకు నచ్చిన వస్తువును ఆ డబ్బులతో కొనుక్కుంటాం కదా. అట్లనే పాట అనేది ఉంటుంది కదా, దాని మీద వీడియో ఎలా చేయాలంటే, పాటకు సంబంధం లేకుండా వీడియో క్రియేట్ చేసుకోవాలి. రకరకాల బిహేవింగ్స్తో, హావభావాలతో స్వేచ్ఛగా చేసుకొని దాన్ని పాటకు అనుగుణంగా మనం టాలీ చేసేలాగా పెడుతూ ఉండాలన్నమాట. వీడియో చేస్తూ ఉండాలి మళ్ళీ తర్వాత. అట్లా అనమాట. కంటెంట్ కూడా ఇలా చేయాలి అంటే, కంటెంట్ అనేది ఎట్లా అంటే పాట లాంటిది. సింగిల్గా పాట తయారు చేస్తాం, అట్లా ఆర్టికల్ తయారు చేసుకొని మళ్ళీ ఆర్టికల్ గురించి ఎలా చెప్పాలంటే వీడియో లాంటిది అంట, అలా చెప్పాలంట. అది వేరే క్రియేట్ చేయాలి. వీడియో వేరే క్రియేట్ చేసుకొని ఈ కంటెంట్కు టాలీ అయ్యేలాగా దాన్ని షూట్ చేస్తూ మనం సెట్ చేయాలన్నమాట. ఓకే, అట్లా. సినిమాల్లో ఒకటి కథ రాస్తాడు, ఎవరో రచయిత రాస్తే దాని మాటలు ఇంకో రచయిత రాస్తాడు కదా, అట్లా అనమాట. ఒక వీడియోకు ఒక ఆడియో సాంగ్ ఉంటుంది కదా, ఆడియో సాంగ్కు వీడియో ఎలా క్రియేట్ చేయాలంటే అది వేరేటోడు అనమాట. ఓకే, ఆడియో పాడినాడు ఒకడు, దానికి వీడియో సాంగ్ చేస్తాడు ఇంకోడు అంట, అది వేరు ఇది వేరు అనమాట. ఎవరైనా టాలెంట్స్, ఎంటర్టైన్మెంట్, జోక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి చేసే టాలెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు,
వాటిని కూడా చూపించి డబ్బులు సంపాదించుకోవచ్చు అని తెలుసుకొని అలా డబ్బుల కోసం కూడా యూజ్ చేస్తుంటారు. అంతేగాని డబ్బుల కోసమే ఎంటర్టైన్మెంట్, జోక్స్ ఇలాంటి టాలెంట్స్ చేసుకోవడం కష్టం. అట్లా అనమాట. మనలో ఉన్న టాలెంట్స్తో డబ్బులు కూడా వస్తాయని తెలిసి వాటిని డబ్బులకు కూడా యూజ్ చేస్తాం. ఇట్లనే వీడియో మీద, ఇలాగే పాట మీద వీడియో అనేది ముందు మనకు జెన్యున్గా రావాలి. వీడియో చేయడం అనేది పాటకు సంబంధం లేకుండా సింగిల్గా చేయడం తెలియాలి. వీడియో తెలిసిన తర్వాత ఆ వీడియో చేసే ఆ హావభావాలు, ఫీలింగ్స్, కళలు, ఊహలు ఎన్నో ఉంటాయి కదా, వాటిని పాటకు అనుగుణంగా పెట్టడం అనేది యూజ్ చేయాలి. అప్పుడు పాటకు సెట్ అయినట్టుగా ఉంటుందంట. అట్లా సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి ఇమేజెస్ పెడతారు కదా, ఆ వాయిస్కి అనుగుణంగా ఇమేజ్ చేసి పెడతారు కదా, అలా వీడియో మీద మీరు రకరకాల ఫీలింగ్స్ అవన్నీ మీకు చేయడం అనేది వస్తే దాన్ని మీరు పాటకు యూజ్ చేయొచ్చంట ఆ ఫీలింగ్స్ని. అప్పుడు పాట మీద హీరోయిన్ డ్యాన్స్ చేసినట్టు, ఆ పాటకు అనుగుణంగా హీరోయిన్ బాధపడ్డట్టు, లవ్లో పడ్డట్టు ఇవన్నీ ఫీలింగ్స్ అది పెట్టచ్చు అనమాట. వీడియో సాంగ్ ఎలా చేయాలి అంటే, పాటకు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, గుద్దుకున్నారు అనుకో, చూడక గుద్దుకుంటారు కదా, వెనక నుండి వచ్చి ఇద్దరు ఒకరికొకరు తెలియకుండా గుద్దుకుంటారు. వాడు వీడి తెలియదు, వీడు వాడి తెలియక గుద్దుకుంటారు కదా. అలాగా పాట మీద వీడియో స్టెప్స్కు పాటకు తెలియదు అనమాట. పాట దానికి తెలియదు, స్టెప్స్కు పాట తెలియదు, రెండు తెలియకుండానే మళ్ళీ మ్యాచ్ కావాలి. ఇలా మీరు కలలు కలండి, ఊహించుకోండి, వీడియోని ఊహించుకోండి, పెట్టండి, అప్పుడు సెట్ అవుతుంది అనమాట. ఆ విధంగా పాట విని వేరుగా సింగిల్గా మీరు పాటతో సంబంధం లేకుండా ఊహించుకోండి. ఆ తర్వాత దాన్ని పాటకు మ్యాచ్ చేయండి, పెడితే మ్యాచ్ అవుతుంది. ఆ విధంగా పెట్టాలి. పాటకు వీడియో సాంగ్ ఎలా ఉండాలంటే, ఇద్దరు వెనక నుండి వచ్చి తాకితే వాడు వీడికి తెలియదు, వీడు వాడికి తెలియదు కదా, అలా ఐడెంటిఫై చేస్తుంది కదా, అలా అనమాట. పాటకు అనుకూలంగా వీడియోకు అనుకూలంగా పాట అనేది ఉండదు, ఎక్కడ మ్యాచ్ కావద్దు. కానీ ఇద్దరు వెనక నుండి వచ్చి గుద్దుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి. కానీ అది ఎలా ఉండాలంటే, ఇద్దరు కావాల్సి సెకండ్ ఇచ్చుకొని మర్యాదలు చేసుకోవడం, నవ్వుకోవడము, ఒకరికొకరు అనుగుణంగా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట. అలా వన్ సైడ్గా వీడియో క్రియేట్ చేసి దీనికి మ్యాచ్ చేయాలన్నమాట. అట్లా